హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు. ఈరోజు మునగాకుతో కారం పొడి అయితే మనం తయారు చేసుకుందామండి. మునగాకు అవిసె గింజలతో కలిసి ఆరోగ్యకరమైన కారపొడిని అయితే మనం తయారు చేసుకుందామండి. అయితే మునగాకు అయితే మన ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. నేనైతే కొన్ని మీకు చెప్తాను బ్రీఫ్గా. ఇదిగోండి, ఇప్పుడైతే నేనైతే మునగాకుని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి కొంచెం ఉప్పు వేసుకొని క్లీన్ చేసి ఫ్యాన్ కింద, అంటే ఎండలో కాకుండా గాలికి ఫ్యాన్ కింద ఇంట్లోనే ఆరబెట్టేసేసి ఇలా పొడి పొడి అయిన తర్వాత నేనైతే మునగాకు కారపొడి తయారు చేస్తానండి. దీంట్లో అవిసె గింజలను కూడా తయారు చేస్తానండి. ఈ కారపొడి మనకి బాడీకి చాలా మంచిదండి. కాబట్టి దీనికి మనం ఒక మంచి పేరు పెట్టుకుందామండి. ఏం పేరు పెట్టుకుందాం అంటారు? నేనైతే మాత్రం బుల్లెట్ కారపొడి అని అయితే నేను దీనికి పెడదాం అనుకుంటున్నానండి. ఈ బుల్లెట్ కారపొడి అంటే అవిసె గింజలు మునగాకు కలిపి మనం చేస్తే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు మన బాడీకి ఎలా ఉంటాయంటే అంత పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అన్నమాట. అందువల్ల దానికి బుల్లెట్ కారపొడి అని అయితే నేను పెట్టానండి. ఆ బుల్లెట్ కారపొడిని మనం ఇప్పుడైతే తయారు చేసుకుందామండి. ఆరోగ్యానికైతే ఎన్నో 100 రకాలైన వ్యాధులను తగ్గి దూరం చేసే ఈ కమ్మని కారపొడి మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది అయితే మనం వీలైతే చూసుకుందామండి. ముఖ్యంగా మన లేడీస్కి మాత్రం హెయిర్కి చాలా మంచిదండి. ఇది తీసుకుంటే మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎన్నో హెయిర్స్కి చేయించుకుంటాం కదా. అట్లాగే మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్కి ఎన్నో చేయించుకుంటూ ఉంటాం. అదంతా అక్కర్లేకుండా ఈ మునగాకు కారం పొడి అయితే వారానికి 2 సార్లు మనం తిన్నామంటే, ఇలా కారపొడి చేసుకొని రోజు ఒక ముద్దలో మనం తిన్నామంటే స్కిన్ అయితే అండి గ్లోగా ఉంటుందండి. చాలా గ్లోగా ఉంటుంది. మీరు ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకుంటే ఎంత గ్లోగా ఉంటుందో అంత గ్లోనైతే మీకు తప్పకుండా ఇది ఇస్తుందండి ఈ మునగాకు పొడి, అవిసె గింజల కారపొడి. దీంట్లో అయితే విటమిన్స్ ఉంటాయండి చాలా. మెగ్నీషియం కూడా దీంట్లో ఉంటుందండి. అన్నిటికంటే ఒత్తిడిని మనం తీసుకుంటే మాత్రం చాలామందికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారికి అయితే ఒత్తిడిని మాత్రం తగ్గిస్తుందండి. షుగర్ పేషెంట్స్కి నెంబర్ 1 కారపొడి అండి ఇది. అందుకే మనం బుల్లెట్ కారపొడి అని దీనికి పెట్టామండి. షుగర్ పేషెంట్లు తప్పకుండా అయితే తీసుకోండి. దాన్ని ఎలా తయారు చేయాలని అయితే మనం ఇప్పుడైతే చూసుకుందామండి. ఏమేమి గింజలు ఎలా వేయించుకోవాలి అని. ఇప్పుడైతే మనం ఒక పాన్ తీసుకుందామండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుందాం. ఇది కొంచెం గట్టి పప్పులు కాబట్టి ముందు వేసుకొని మీరు మాత్రం పెద్ద సెగ పెట్టుకొని ఇంకా అవరా దబరా మీరు వేయించారంటే మాత్రం ఇంకా అవి లోపల పచ్చిగా ఉంటే పైన మాడిపోతాయి. పెద్ద సెగ పెట్టి మీరు వేయించుకున్నట్లయితే. అలా కాకుండా చక్కగా సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని మెల్లిగా వేయించుకోండి. నిదానంగా వేయించుకుంటే లోపల వరకు పప్పు ఉడికి ఆ కమ్మదనం అయితే మీకు కమ్మదనం తెలుస్తుంది అనమాట. అట్లాగే మనం 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు కూడా వేసుకుందామండి. ఇట్లా మినప్పప్పు ఇలా పప్పులన్నీ వేసి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా దగ్గర ఉండి వేయిస్తున్నానండి. మరి అట్లా ఉండి వేయించుకుంటేనే మీకు కారపొడి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇది ఒత్తిడి అనమాట. ఒత్తిడి మనకి బ్రెయిన్కి ఒత్తిడి ఉంటుంది కదా, అటువంటిది మనకు తగ్గిస్తుందండి. ఇదిగోండి, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల బియ్యం కూడా వేసుకోండి. రైస్ అట్లాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 or 3 వేసుకోండి. మీకు కావాలంటే 3 కూడా వేసుకోవచ్చు. ధనియాలు మనకి ఏం తప్పండి, కమ్మగా ఉంటాయి అంతే. జీలకర్ర 2 టేబుల్ స్పూన్. ఇట్లా మొత్తాన్ని కూడా మీరు సన్నటి సెక మీద వేయించండి. ఇప్పుడు అవిసె గింజలు కూడా అవి కొంచెం వేగిన తర్వాత అవిసె గింజల్ని ఒక కప్పు తీసుకొని వేసుకుందామండి. ఒక చిన్న కప్పు తీసుకోండి అవిసె గింజలు. ఇట్లా మొత్తాన్ని కూడా సన్నటి మంట మీద చక్కగా మీరైతే వేయించుకోండి. ఇగో చూసారు కదా, మనకి సన్నగా అవి కొంచెం కలర్ చేంజ్ వస్తాయి. అన్నిటికంటే ఒక కమ్మమైన వాసన వస్తుంది. అన్నిటికంటే ఇవి ఉంటాయి కదా, మీకు వేసిన అవిసె గింజలు కొంచెం సౌండ్ వస్తూ ఉంటాయండి, పటపట అని. అదే మీకు వేగిపోయిందని ఇదన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే ఈ మెంతులు అయితే ఒక 1/2 స్పూన్ వరకు వేసానండి. ఆవాలు కూడా వేసుకోండి. ఆవాలు మెంతులు 2 వేసుకున్నట్లయితే మంచి రుచిగా ఉంటుందండి. ఇదిగోండి, ఆవాలు అయితే 1 టేబుల్ స్పూన్ ఆవాల వరకు వేసాను అన్నమాట. ఇవన్నీ మనకి ఆరోగ్యానికి మంచిదే, టేస్ట్కి మంచిదే. ఇంకోండి, ఇట్లా వేయించుకొని మీకు అవిసె గింజలు ఫట్ఫట అంటున్నాయి కదా, దాంతోపాటు మనం వేసిన ఆవాలు కూడా మనకి చిటపట అంటాయి అన్నమాట. అప్పుడు ఆ సమయంలో మీరు తీసేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఒక చిన్న ఉసిరికాయ అంత సైజ్ చింతపండు తీసుకోండి. చింతపండుని శుభ్రంగా పీసులు ఏమి లేకుండా తీసేసి ఇట్లా దాంట్లో వేసేసి దాన్ని కూడా వేయించుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇక చూసారు కదా, ఒక 15 వరకు నేను తీసుకున్నాను అనమాట. 15
20 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం ఎక్కువ మోతాదులో నేను చేస్తున్నాను కాబట్టి ఒక 20 ఎండుమిరపకాయలు అయితే మనకు పడతాయండి. మరీ కారం లేకుండా ఉంటే బాగోదు కదా! మనం చేసుకున్నది కారం కాబట్టి మనం ఎండుమిరపకాయలు ఒక 20 వరకు వేసుకోండి. వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా ఎండుమిరపకాయలు కూడా మీకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఎగుతుంటే మీకు తెలిసిపోతుంది. ఇవి కూడా వేయించుకోండి. అవిసె గింజలు మునగాకు కారప్పొడి ఆరోగ్యానికి అయితే చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయండి. ఇది మనకు తీసుకుంటే జీర్ణక్రియ వ్యవస్థను అయితే మెరుగుపరుస్తుందండి. గుండె ఆరోగ్యాన్ని అయితే కాపాడుతుంది. పోషకాలకి మనకి ఒంటికి అందిస్తాయండి. ఇప్పుడైతే మనం వెల్లుల్లిపాయ ఒకటి తీసుకోండి. వెల్లుల్లిపాయను కూడా మీరు దాంట్లో వేసేయండి. తగినంత సాల్ట్ వేసుకోండి. మీరు ఎంత తింటే అంత. నేనైతే ఒక టేబుల్ స్పూన్నర సాల్ట్ అయితే వేసేసానండి. తర్వాత సరిపోతే నేను కారంలో కలుపుకుంటానమాట. ఇట్లా వేయించేసి అవి వాటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. చల్లారిపోయి ఇది మనకు వేడిగానే ఉంటుంది కాబట్టి ఈ వేడి గిన్నెలో ఇదిగోండి మనం చేసుకున్న మునగాకు ఇదిగోండి ఆరిపోయిందండి. మన ఎండలో కూడా పెట్టలేదు, ఫ్యాన్ కింద ఇంట్లోనే పెట్టామన్నమాట. ఇట్లా చేసుకున్న దాన్ని మీరు చక్కగా కొంచెం వేయించండి. మరీ వేయిస్తే దాంట్లో ఉన్న పోషకాలు పోతాయి. కొంచెం గలగల అనే సౌండ్ వచ్చే వరకు కూడా వేయించుకోండి. కొంచెం ఎక్కువ మొత్తాదులో చేస్తున్నాను కాబట్టి నేను మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ వేయాల్సి వచ్చింది. ఇది అట్లా చేత్తో అలా అన్నా కూడా మీరు పట్టుకుంటే గలగల అనే వరకు కూడా మీరు వేయించుకోండి, సరిపోతుంది. అలా వేయించుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఈ రెండు చల్లారిన తర్వాత మీరు మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గా అయితే మీరు వేసుకోండి. ఇదిగోండి ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో మీరు వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఆవాలు, అవిసె గింజలు ఇవన్నీ ఉన్నాయి కదండి గ్రెయిన్స్, అవి వేసుకోండి ఫస్ట్. అవి వేసుకున్న తర్వాత కొంచెం మీరు మునగాకు పొడి, మునగాకు వేసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోండి. అట్లా కొంచెం కొంచెం చేసుకోండి. మొత్తం ఫుల్గా వేసినట్లయితే మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది మీకు. అదే కొంచెం కొంచెం వేస్తున్నారనుకోండి, ఒక 3-4 పల్స్ ఇచ్చారనుకోండి సరిపోతుంది. మీకు బరగ్గా ఉంటుంది. మీకు తినడానికి కూడా ఆ పొలుకులు నోటికి తగులుతూ చక్కగా కమ్మనిగా ఉంటాయండి. అంతేగాని ఉట్టి పౌడర్ తిన్నారనుకోండి, అది మీకు ముద్ద గొంతుకు పట్టిపోతుంది కూడా. మనకు గొంతుకు పట్టుకుపోయి అంత టేస్ట్ కూడా ఉండదు. ఎప్పుడు కూడా కారపొడి బరగ్గానే ఉండాలి. ఇట్లా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకొని ఒక 3 సార్లు 4 సార్లు వేసుకోండి. అంతేగాని మీరు ఇంకా ఒక్కసారిలో అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక జార్ తీసుకొని మొత్తం ఒక దాంట్లో వేసి మీరు తిప్పినట్లయితే అది మెత్త పౌడర్ అవుతుందండి, ఎక్కువ క్వాంటిటీ ఉండటం వల్ల. దీంట్లో అయితే ఇప్పుడు 4-5 పల్స్ ఇచ్చారంటే మీకు బరకగా అయిపోతుంది, మీరు తీసేసుకోవచ్చు. ఇప్పుడు సెకండరీకి మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. అట్లా ఆ విధంగా అయితే మీరు 3-4 సార్లు వేసుకోండి. ఒక్కసారి మాత్రం ఎప్పుడు కూడా కారపొడి చేయకండి. ఈ విధంగా చేసుకోండి. కారపొడి మీకు బుల్లెట్ కారపొడి మనమైతే తయారు చేస్తామండి. అవిసె గింజలు, మునగాకు కారపొడి, దానికి ఒక బుల్లెట్ కారపొడి అని పెట్టామండి. బుల్లెట్ అంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా, మన బాడీకి ఇంత పర్ఫెక్ట్గా ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మరి దీన్ని బుల్లెట్ కారపొడి అని నేనైతే పేరు పెట్టానండి. ఈ బుల్లెట్ కారపొడిని మీరు కూడా అయితే తయారు చేసుకోండి. మనకి చెప్పాను కదా మీకు లేడీస్కి హెయిర్కి మంచిది, మనకి స్కిన్ గ్లో కూడా చాలా మంచిదండి. షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి చాలా మంచిదండి. బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట. దీంట్లో విటమిన్స్ మినరల్స్ ఉంటాయండి. మెగ్నీషియం అధికంగా ఉంటుందన్నమాట. ఒత్తిడి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా మీరైతే తప్పకుండా అయితే తీసుకోండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఆడ మగ తేడా లేకుండా ఎవరికైనా మంచిదేనండి. ఇది ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, ఎవరు తిన్నా కూడా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. అందుకనే కదా మనం బుల్లెట్ కారపొడి అని పేరు పెట్టుకున్నామండి. కంటి చూపుని మెరుగుపడే శక్తి అయితే దీనికి ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా పౌడర్ చేసుకున్న దాన్ని మనం ఈ విధంగా పెట్టుకుందామండి. సూపర్ బుల్లెట్ కారపొడి అయితే తయారైపోయింది కదా. మీరైతే నేను చెప్పాను కదా, ఆడ మగ తేడా లేకుండా అయితే వాడుకోండి. బీపీ షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఇది మనకి. చూసారు కదా మనకి ఎంత బరకగా ఎంత బాగా ఉందో. హెల్త్కి అయితే మాత్రం చాలా మంచిదండి. ఇన్ని ఐటమ్స్ వేసి మనమైతే కారపొడిని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. సాల్ట్ కూడా